మాతా పితృదేవతాభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. భక్తులారా, ఈరోజు కాళికాంబ సప్తసతిని గురించి మనము చెప్పుకుంటున్నాం. మొత్తము 701 భాగము. 701 భాగములో అయినటువంటి 3వ భాగం గురించి ఈరోజు మనము క్లుప్తంగా చెప్పుకుందాం. మనసు కోతి వంటిది మకరమునకు బంధింపగా, మనసు కోతి వంటిది మకరమునకు బంధింపగా, పెనుగులాడి మాట వినును తుదకు, పెనుగులాడి మాట వినును తుదకు, మాట విన్న మోక్ష మార్గంబు లభించును, మాట విన్న మోక్ష మార్గంబు లభించును. కాళికాంబ హంస కాళికాంబ. మనస్సు అనే కోతిని స్థిరంగా ఉన్న ఆత్మలో బంధింపగా అటు ఇటు గుంజుకొని చివరకు నియంత్రణకు వస్తుందట. మనస్సు స్వాధీనము అవుతుందట. ఎప్పుడైతే మనస్సు నియంత్రణకు వస్తుందో అప్పుడే మోక్షపు బాట పొందుతుంది. అంటే మోక్షము పొందుటకు అర్హత లభిస్తుందన్నమాట. అది ఈరోజు కాళికాంబ సప్తసతిని గురించి 3వ భాగం ఇది. భక్తులారా, శుభప్రద జ్యోతిషాలయం, కడియాల శ్రీనివాసాచార్యులు, ఒంగోలు. స్వస్తి.